Hi, very good evening. Welcome back to Future Soldiers, మీ ర్యాన్సీ 1-to-1 క్రియేటర్స్ ప్రొఫెషనల్ మోటివేషనల్ స్టోరీస్ మీ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వీడియో చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు, అదేవిధంగా లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. కంపల్సరీ ఎవరైతే కొత్త వ్యూవర్స్ నా వీడియోస్ కన్నా ఛానల్ చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి కొటేషనల్ మోటివేషన్ స్టోరీస్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి కంపల్సరీ ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క టైంలో ఇవి మీరు సక్సెస్ అవ్వడానికి కావచ్చు, బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కావచ్చు, మీరు జాబ్ పర్పస్లో పాజిటివ్ థింకింగ్ కావచ్చు, దేనికైనా ఉపయోగపడతాయి. మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఈరోజు మన వీడియో ఏంటంటే మోటివేషనల్ వీడియో. రేపు బాగుంటుంది ఆశ. దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫుల్ డీటెయిల్స్ తోటి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గానే ఉంటుంది, షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే క్యారెక్టర్స్ అని ఎవరికి సంబంధించినవి కావు. జస్ట్ నేను మోటివేషన్ స్టోరీస్ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేర్స్ కానీ ఇంకేమైనా వాడినా కూడా సో ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. సో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. చూద్దాం మరి ఈరోజు ఆ కథ ఏంటి, ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఊరిలో ఆక్సిజన్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి చాలా మంచి చదువు ఉంది, తెలివితేటలు ఉన్నప్పటికీ జీవితంలో ఎదగడానికి ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. మంచి తెలివి ఉంది, చదువు ఉంది, బట్ జీవితంలో ఎదగడానికి ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. ఏ పని చేసినా ఇది నిజంగా సక్సెస్ అవుతుందా అనే ఆలోచన ఎక్కువగా ఉండేది. అంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండేది. ఒక పని స్టార్ట్ చేసినానుకో కంప్లీట్ అవుతుందా సక్సెస్ఫుల్ కానీ భయం ఉండి నెగిటివ్ థింకింగ్ ఉండేది, అంటే సక్సెస్ కాదేమో అని. సో ఏమైందంటే ఒకరోజు అతను ఆక్సిజన్ అన్న వ్యక్తి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా నాకు ఎప్పుడు భయం వేస్తుంది, నేను ఏదైనా చేయాలి అనుకుంటే అది అసలు పని చేస్తుందా లేదా అని అన్నదే నా మనసు పదే పదే అడుగుతుంది అని అన్నాడు. అయితే వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అతను ఏం చెప్పిండంటే, తను ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఆ పని కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని భయంగా ఉంటుందని పదే పదే నా మనసు నన్ను అడుగుతుందని వాళ్ళ నాన్నకు చెప్పుకున్నాడు. అప్పుడు అతని తండ్రి అతన్ని తన పొలానికి తీసుకెళ్ళాడు. ఒక చిన్న నారింజ గింజ తీసుకొని ఒక చిన్న నారింజ గింజ తీసుకొని నేలలో వేసి మట్టి కోసి నీళ్లు పోసాడు. ఒక నారింజ గింజ ఇచ్చిండు, అది నీళ్ళలో పాతేరు. పాతిన తర్వాత మట్టి పోసి కొంచెం నీళ్ళు పోసారు. నీళ్ళు పోసిన తర్వాత అప్పుడు అడిగిండు ఆక్సిజన్. అప్పుడు ఏం చేసిన ఆక్సిజన్ అతని పేరు యువకుడు అడిగాడు ఆశ్చర్యపోతూ, నాన్న ఇది ఎప్పుడు పండిస్తుందా, అంటే ఎప్పుడు పండుతుంది? అప్పుడు తండ్రి మృదువుగా నవ్వి, రేపటి నుంచే ఎదగడం మొదలవుతుంది, కానీ అది పండుగ మారాలంటే సమయం పడుతుంది. మధ్యలో వర్షం, ఎండ, గాలులు పడతాయి. నీళ్లు పోసి సంరక్షిస్తే మాత్రమే అది మంచి నారింజ చెట్టుగా మారుతుంది అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్పిండు. గింజ పెట్టగానే పండు మొక్కుతుందా అని అడగగానే పండు మొక్కది. దానికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్ని చెప్పిండు అనమాట. రేపటి నుంచే ఎదగడం మొదలవుతుంది, కానీ పండుగ మారాలంటే సమయం పడుతుంది. మధ్యలో వర్షం వస్తుంది, ఎండ ఉంటుంది, గాలులు పడతాయి. నీళ్లు పోసి సంరక్షిస్తే మాత్రమే అప్పుడు నారింజ పండుగ చెట్టుగా ఎదుగుతుందని చెప్పి మారుతుందని చెప్పిండు. తండ్రి మాటలు విన్నటువంటి ఆక్సిజన్ కొంతలో అర్థం చేసుకున్నాడు. మన జీవితం కూడా అలాగే. రేపు బాగుంటుంది అనే నమ్మకం ఉండాలి, కానీ రేపైనా బాగుంటుందా అనే భయంతో ప్రయత్నం మానేస్తే అసలు ముందుకు వెళ్ళలేం. అంతే కదా. రేపు బాగుంటుంది అనే నమ్మకంతో పాజిటివ్ థింకింగ్ తోటే పనిచేయాలి. కానీ రేపైనా బాగుంటుందా అనే వితౌట్ నెగిటివ్ థింకింగ్ తోటి ఇట్లా చేసాం అనుకోండి, ఆ భయంతో చేస్తే ఏ పనైనా మనం ముందుకు వెళ్ళలేం కదా, చేయాలని కూడా ముందుకు వెళ్ళలేం. అదనమాట. సో ఆ రోజు నుంచి ఆక్సిజన్ తన లక్ష్యాల కోసం ధైర్యంగా మొదలుపెట్టాడు. తన లక్ష్యాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఏ పని చేసినా రేపు ఎలా అవుతుందో అనే భయం లేకుండా నమ్మకంతో కష్టపడి ఓర్పుతో ముందుకు సాగాడు. సో అప్పటి నుంచి ప్రతి ఒక్క పని కూడా ముందుకు సాగింది. పాజిటివ్ థింక్, రేపు కంపల్సరీ బాగుంటుంది, నా పని అయిపోతుంది సక్సెస్ఫుల్గా అని చెప్పి అట్లా ముందుకు సాగింది. ప్రతి పని కూడా అట్లా సక్సెస్ఫుల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ మూల సారాంశం ఏంటంటే, జీవితంలో భయం సహజం, కానీ భయాన్ని అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళిన వారికే విజయం వరిస్తుంది. నమ్మకం, కృషి, ఓర్పు ఉంటే రేపు ఖచ్చితంగా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఇది మాత్రం మంచి మోరల్. జీవితంలో భయం ఉండి అందరికీ ఉంటుంది, కానీ ఆ భయాన్ని అధిగమించి మనం ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మాత్రమే విజయం మనల్ని వరిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పనిని కూడా ధైర్యంగా చేయండి. మీరు కంపల్సరీ ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు. సో నా ఈ వీడియో అండ్ మోరల్ స్టోరీ నచ్చితే కంపల్సరీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.
కొత్త వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి మరిన్ని మోటివేషన్ స్టోరీస్ కోసం, కొటేషన్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మీ సంబంధిత గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి మోటివేషన్ స్టోరీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా.